హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన హరీషా రాణి గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మానవుల సమస్యలకు కారణం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. కళ్ళజోళ్ళు ఉంటే తీసేద్దాం. కళ్ళు రెండు మూసుకొని హాయిగా వేళల్లో వేలు పెట్టుకుందాం. కాళ్ళు క్రాస్ చేసుకొని శ్వాస మీద ధ్యాస పెడదాం. మన లోపలికి వెళ్ళే శ్వాసని, బయటకు వచ్చే శ్వాసని గమనిస్తూ ఉండాలి మాస్టర్స్. ఏ మ్యూజిక్ వద్దు, ఏ గైడింగ్ వద్దు. శ్వాస మీద ధ్యాస, ధ్యానమే చేద్దాం. ఆలోచనలు వస్తే కట్ చేయండి, మళ్ళీ శ్వాస మీద పెట్టండి. మాస్టర్స్, నిదానంగా రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. నిదానంగా చేతులు తీస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్. ఇంత అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించిన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే నాకు ప్రతిరోజు ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తూ నా ఆత్మ ఎదుగుదల కృషి చేస్తున్న గురు దంపతులు బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్ గారికి, అలాగే బ్రహ్మ విద్యురిషి రాజలక్ష్మి అమ్మగారికి ఆత్మ ప్రణామాలండి. అలాగే జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ గురువు గారు రాసిన ధ్యాన శక్తి అనే బుక్ లో నుంచి మానవుని సమస్యలకు కారణాలు అనే టాపిక్ తీసుకున్నాను మాస్టర్స్. ఏంటంటే మనందరము కూడా ఈ కలియుగంలో ఉన్నాము. అలాగే యంత్రాలను ఉపయోగించుకుంటున్నాం. ఈ యంత్రాలను ఉపయోగిస్తున్న మానవుడు శారీరకంగా, అలాగే మానసికంగా, ఇంకా ఆత్మపరంగా కూడా ఎంతో శక్తిహీనుడైపోతున్నాడు అనమాట. ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శారీరకంగా ఎలా అంటే, మన ప్రతి ఒక్కళ్ళము అసలు యంత్రాల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ప్రతిరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు. అవి లేకపోతే మన జీవితంలో అసలు అవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి అన్నమాట. యంత్రాలు లేకుండా అసలు మనకి రోజు అనేది గడవదు. ఈ విధంగా మనం ప్రతిరోజు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వంట చేసుకోవాలంటే స్టవ్ కావాలి, లైటర్ కావాలి, అలాగే తర్వాత వేడి నీళ్ళు కావాలంటే హీటర్ కావాలి. అలాగే ఇంకా మనం బట్టలు ఉతుక్కోవాలంటే వాషింగ్ మిషన్ కావాలి, ఇల్లు తుడుచుకోవడానికి రోబోలు వాడుతున్నాము. ఇంకా పిండి రుబ్బుకోవాలంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వాడుతున్నాం. అంటే అసలు మనకి ప్రతి పూట, ప్రతి నిమిషము కూడా మనందరికీ కూడా ఎంత అవసరం అవుతుంది. ఈ యంత్రాలనేది మన ప్రతి ఒక్కళ్ళము వాడుతున్నాం అన్నమాట. అంటే ఇవి మామూలుగా ఉన్నాళ్ళు, లేనాళ్ళు అని కాదు. అందరికీ ఇవి నిత్యావసరాలు అయిపోయినాయి అన్నమాట. అలా మనము శారీరకంగా ఎటువంటి శ్రమ పడట్లేదు. ఓన్లీ స్విచ్ చేస్తే సరిపోతుంది. అవే పనిచేస్తున్నాయి. కాబట్టి మనకు శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు మన అమ్మమ్మల కాలంలో చూసుకుంటే వాళ్ళేం చేసేవారు? చక్కగా ఇల్లు ఇది ఊడ్చుకునేవాళ్ళు. అలాగే కల్లాపు చల్లిపి ముగ్గులేసుకునేవాళ్ళు. వంట చేయడానికేమో కట్టెల పొయ్యి ఉపయోగించేవాళ్ళు.
బట్టలు ఉతుక్కునేవాళ్ళు, అంట్లు తోముకునేవాళ్ళు, ప్రతి వాళ్ళు పిండి రుబ్బుకునేవాళ్ళు. అలా వాళ్ళన్నిటి కూడా శారీరక శ్రమే చేసేవారు. కాబట్టి అప్పట్లో వాళ్ళకైతే మనకి రోగాల పరంగా చూసుకుంటే వాళ్ళకెంతో తక్కువ స్థితిలో ఉండేవి. తక్కువ అనారోగ్యాలనేది ఉండేవి. మనం యంత్రాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మనకి శారీరక శ్రమ లేకపోయేసరికి శక్తిహీనులమైపోయి మనకు అనారోగ్యాలనేది రోగాల పైన పడుతున్నామనమాట. అలాగే ఇంకా మనం ఇదొక్కటే కాకుండా మన వైద్య రంగంలో చూసుకున్నా, వైద్య రంగంలో చూసుకుంటే కూడా ఇప్పుడు ఆపరేషన్స్ చేయటానికి కూడా రోబోలని వచ్చేసినాయి. రోబోటిక్ సర్జరీస్ అని మోకాళ్ళ ఆపరేషన్స్ అవన్నీ కూడా రోబోట్‌లే చేస్తున్నాయన్నమాట. వాటి ద్వారా మనకి పెయిన్స్ అన్నీ కూడా బాగా తక్కువగా ఉంటున్నాయి అని జెప్పేసి అందరూ కూడా బాగా ఇష్టపడుతున్నారు. పెయిన్ రిలీఫ్ ఉంటుంది. తొందరగా కోలుకుంటున్నారు కూడా. అలాగే ఇంకా మామూలుగా ఇంకా వ్యవసాయ రంగం తీసుకుంటే ఒకప్పుడు నాట్లన్నీ మనుషులే వేసేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడన్నిటికి కూడా మెషిన్స్ వచ్చేసినియి. కోత మెషిన్‌లని కట్ చేయడానికి అన్ని వచ్చినియి. నాట్లేయడానికి కూడా మన యంత్రాలనే ఉపయోగిస్తున్నాం. ఇంకా మనం అసలు పొద్దున్న మన కార్లు, బైక్‌లు అనేది మనకి కంపల్సరీ అయిపోయినియి. ఒకప్పుడు ఎంత దూరాలైనా నడిచి ఎళ్ళిపోయేవాళ్ళు. మన తాతల కాలంలో చూసుకుంటే, వాళ్ళెంతో చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. మనమైతే ఇప్పుడు ఏ చిన్న పనికైనా సరే బండి తీయాల్సిందే. అంతలాగా మన నిత్య జీవితంలో యంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు తీసుకోండి, మన సెల్ ఫోన్‌లు తీసుకుంటే గనక అసలు వాటిని ఇప్పుడు మన పిల్లలే కాదు, మనం గూడా ఎంతో ఉపయోగించుకుంటున్నాం. ఈ టెక్నాలజీ అంతా వాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మన ఈ క్లాసులన్నీ జూమ్ క్లాసుల్లో చెప్పుకోగలుగుతున్నామంటే, ఈ టెక్నాలజీ అంతా ఉండబట్టే. అంటే యంత్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి మనకి. ఉండబట్టే మనం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ కలిసి మీ క్లాసులు చెప్పుకోవడానికి, జ్ఞానాన్ని పొందటానికి, జ్ఞానాన్ని పంచటానికి అన్నిటికి కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయన్నమాట. అలాగే ఈ ఫోన్‌లు తీసుకుంటే సెల్ ఫోన్స్ లేని వాళ్ళంటూ ఉండట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా డబ్బులు చేతిలో లేకపోయినా పర్లేదు కానీ సెల్ ఫోన్ లేకపోతే మాత్రం పని గడవదనమాట. రోజనేది గడవదు మనకి. అంత అవసరం అయిపోయింది సెల్ ఫోన్స్. ఈ సెల్ ఫోన్‌లో ఇప్పుడు మనము కూరగాయలు కొనాలన్నా సెల్ ఫోనే గావాలి. సెల్ ఫోన్ ఉంటే చాలు. దాంట్లో గూగుల్ పేనో, ఫోన్ పేనో ఉంటే చాలు. డబ్బులనేది అక్కర్లేదు. ఏ టికెట్స్ బుక్ చేయాలన్నా, మామూలుగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలన్నా, బస్‌కెళ్ళాలన్నా, ట్రైన్‌కెళ్ళాలన్నా ఒక సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలనమాట. అంతలాగా మనం ఈ టెక్నాలజీ అంతా వాడుకుంటున్నాము. ఈ యంత్రాలని అన్నిటిని ఉపయోగించుకుంటున్నాం. కానీ మనం ఎన్ని ఉపయోగించి సైన్స్, టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కానీ మనము ఈ దుఃఖాన్ని పోగొట్టుకోలేకపోతున్నాం. శాంతిననేది పొందలేకపోతున్నాం. ఇవన్నీ కూడా అవన్నీ బానే ఉన్నాయి. కానీ మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే స్వార్థం అన్నమాట. స్వార్థం, అసూయ, అహంకారం ఇవన్నీ ఉంటున్నాయి మనకి. నేను బావుంటే చాలు, నా కుటుంబం బావుంటే చాలు అని అలా స్వార్థంగా ఉంటున్నాం కాబట్టే మనకి దుఃఖం అనేది వస్తుంది. అంటే దాని ద్వారా ఏంటంటే మనం డబ్బులు సంపాదించాలి అని తాపత్రయపడుతూ నా కుటుంబం బావుండాలి, నా పిల్లలు బావుండాలి అని చెప్పేసి, వాళ్ళ కోసం తాపత్రయపడుతూ, వాళ్ళ కోసం తప్పులు, పాపాలు అవన్నీ చేస్తూ ఉన్నాం. చేసేసరికి ఏమవుతుందో వాటి ఫలితంగా మనం కష్టాల రూపంలో, బాధలు రూపంలో అనుభవిస్తున్నాం అన్నమాట. అప్పుడేమనుకుంటాము, దేవుడు నాకే అన్యాయం చేశాడు, దేవుడు నాకిన్ని కష్టాలు పెడుతున్నాడు అనుకుంటున్నాం కానీ, మన ప్రవర్తన వలన, మన స్వార్థం వలన ఇవన్నీ కూడా మన కర్మలు మూటగట్టుకుంటున్నాం అనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మానవుని సమస్యలకి, మనకొచ్చే సమస్యలకి కారణాలన్నమాట. అలాగే ఇంకా చూస్తే మనకి ఎంత సంపాదించుకున్నా తృప్తనేది ఉండట్లేదు. ఏంటంటే మనకి ఎంతో కొంత తినటానికి, ఉండటానికి లోటు లేని కుటుంబాల్లోనే పుట్టాము. ఆటికిప్పటికి ఎవరికీ కూడా లోటనేది ఉండట్లేదు. అయినా సరే తృప్తనేది ఉండదన్నమాట. మనకొక చిన్న ఇల్లే ఉందనుకోండి. ఆ చిన్న ఇల్లుంటే చాలదు. ఇంక మన పక్క వాళ్ళది జూసి మనకి గూడా డబుల్ బెడ్‌రూమే ఉంటే, త్రిబుల్ బెడ్‌రూమ్ ఇల్లుంటే బావుంటుంది గదా! అనిపిస్తుంది. అలాగే ఒక చిన్న కారే ఉందనుకోండి మనకి, పక్కన ఆళ్ళని జూసి వాళ్ళకిలాగా మనకు కూడా పెద్ద కారుంటే బావుండు అనిపిస్తుంది. అసలేమీ లేనప్పుడు సైకిలుంటే చాలనుకుంటాం. సైకిలుంటేనేమో సైకిల్ కొనుక్కున్నాక బండుంటే బావుండు అనుకుంటాం. బండి ఉంటేనేమో అప్పుడు ఎండగా ఉంటుంది. బండి కంటే కారుంటే బావుంటుంది. అందరూ ఫ్యామిలీ అంతా చక్కగా కార్‌లో ఒకేసారి వెళ్ళొచ్చు అన్నట్టు అలా ఉంటుందనమాట. అది చిన్న కారుంటే చిన్న కారు చాలదు. అప్పుడు ఇంకా పెద్ద కారు చూసి బెంజ్ కారు చూసి మనకు అట్లాంటిదుంటే బావుండు అనిపిస్తుంది. అట్లా ఎక్కడికక్కడ మనకి తృప్తి లేకపోవడం వలన ఇంక మనకేంటంటే ఇక కోరికలు మితిమీరి ఉండటం వల్ల కూడా మనకి అశాంతికి గురవుతూ, దుఃఖానికి బాధపడుతూ ఉన్నామనమాట. ఇవన్నీ కూడా మానవుని సమస్యలకి మనకి సమస్యలు రావడానికి కారణాలు. ఇంకా ఏంటంటే కంపారిజన్ గూడా మనకెక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ కంపారిజన్ అనేది చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. కంపారిజన్ ప్రతి ఒక్క దాంట్లో కంపారిజన్.
మన అక్క చెల్లెళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళకంటే మనం బావుండాలి అని, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళకున్న వస్తువులు మనకి ఉండాలని, వాళ్ళకి ఎక్కువ ఆస్తులుంటే వాళ్ళకంటే మనకు బావుంటే బావుండని, ప్రతి ఒక్క దాంట్లో కంపారిజన్‌తో మన పిల్లలు వాళ్ళకంటే బాగా చదువుకోవాలి, మనం వాళ్ళకంటే హైఫైగా ఉండాలి అని, ఈ పక్క వాళ్ళతో పోల్చుకోవడం అనేది ఎక్కువ అవ్వటం వలన కూడా, ఇంకా మనకి డబ్బు సంపాదించాలి అనే తాపత్రయంతో డబ్బులు సంపాదించాలి అంటే, మనకి ధర్మంగా సంపాదిస్తే ఆస్తులది సంపాదించలేం. బట్ ఏం చేస్తూ ఉంటాం, ఏదో రకంగా తప్పులు చేసైనా, పాపాలు చేసైనా సరే, అంటే అధర్మంగా వ్యవహరించైనా సరే, డబ్బు సంపాదించాలని చూస్తున్నాం కానీ, అది ధర్మంగా సంపాదిస్తున్నామా, అధర్మంగా సంపాదిస్తున్నామా అనేది మనము దాని గురించి పట్టించుకోవట్లేదనమాట. దీనివల్ల ఏమవుతుంది, మనకి కష్టాలనేది వస్తూ ఉంటాయి. అంటే మనకు గత జన్మలో చేసుకుంది ఇప్పుడు అనుభవిస్తాము. ఇప్పుడు చేసే ఫలితాలు మనకి తర్వాత భవిష్యత్తు జన్మలో ఉంటాయని చెప్పేసి మన గురువులెప్పుడూ చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి చేతనై గత జన్మల నుంచి తెచ్చుకున్నది మనం ఎటు ఏమీ చేయలేము. అది తప్పకుండా అనుభవించాల్సిందే. ఇప్పుడు మన చేతిలో ఉన్నదాన్ని మన పాపాలు ఇవన్నీ చేయకుండా ధర్మంగా వ్యవహరిస్తూ, ధర్మంగా ఉంటూ మనకి భవిష్యత్తు జన్మ బావుండేటట్టుగా చేసుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మన శాంతిని, దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అంటే ధర్మంగా జీవించాలి, ధర్మంగా ప్రవర్తించాలి. ఇవన్నీ కూడా మన మానవుని సమస్యలకు కారణాలు. ఇంకా ఏంటంటే, ఇంకా మనకు మానవుల సమస్యలెలా వస్తున్నాయంటే, మనం మృతాహారం తీసుకుంటున్నాం. అంటే మాంసభక్షణ చేస్తున్నాం అనమాట. మన పత్రి సారు మనకి ప పరిచయమైనాక ఏం చేసి పత్రి సారు మన జీవితంలోకి వచ్చాక మనందరం తెలుసుకున్నాం. మాంసభక్షణ చేయకూడదు అని చెప్పి. పత్రి సారు ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్పారు, ఆయన గత 4 జన్మలుగా అంటే ఆయన ఫస్ట్ ఒక 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడి దగ్గర ఆనందుడిగా ఉన్నారనమాట. బుద్ధుడి ప్రథమ శిష్యుడు ఆనందుడు అనే ఆయన. ఆయనగా పత్రిసారి ఒక జన్మలో జన్మ తీసుకున్నారంట. ఆ జన్మలో ఎంతో ధ్యాన సాధన చేసి ఎన్‌లైటన్‌మెంట్ అయ్యారు. అలాగే తర్వాత ఇంక బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని చెప్పేసి అమెరికాలో నెక్స్ట్ ఇంకో జన్మ తీసుకున్నారండి. అంటే ధ్యానంలోకి ఆయన గత జన్మలన్నీ చూసుకున్నారనమాట. ఈ ఐదో జన్మలో పత్రి గారుగా ఉన్నప్పుడు ఆయన ధ్యానంలో ఇవన్నీ గత జన్మలన్నీ చూసుకున్నారు. ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని చెప్పేసి అమెరికాలో ఒక జన్మ తీసుకున్నారంట. ఆ జన్మలోనూ ధ్యానం చేసి మళ్ళీ ఎన్‌లైటన్ అయ్యారు. అలాగే ఇంకొక జన్మలో ఒరిస్సాలో 200 సంవత్సరాలు పూర్తిగా ధ్యానమే చేశారంట. అలాగే ఇంకో నెక్స్టొచ్చి హైదరాబాద్‌లో సూఫీ మాస్టర్‌గా హజరత్ హిమాయత్ ఖాన్ అని చెప్పి ఇంకో జన్మలో ఎన్‌లైటన్‌మెంట్ అయ్యారనమాట. ఈ జన్మలో అంటే ముస్లింగా చేశారు. ఇప్పుడు ఈ జన్మలో మన పత్రి సార్‌లాగా మన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. అలాగే మనందరికీ కూడా ధ్యానాన్ని, జ్ఞానాన్ని అలాగే మాంసభక్షణ అందరితో మాన్పించటం. అంటే జీవహింస చేయకుండా చూడటం. జీవులను రక్షించడం కోసమే నేను ఈ జన్మ తీసుకున్నాను అని చెప్పేసి పత్రిసారి మనకు చెప్పడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మాంసాహారం అనేది చాలా పెద్ద చెడు. అది అన్నిటికంటే పెద్ద పాపాహారం. పాపాన్ని మనతో మాన్పించారు. ఫస్ట్ ఫస్ట్ ఈ పీఎస్ఎస్ఎంలోకి రావడమే మనకి ఫస్ట్ స్టెప్పే మాంసాహారం తినకూడదు అని జెప్పి శాకాహారమే తీసుకోవాలి అనేది మనకు రూల్ అనేది ఉంటుంది. దీన్ని మన అందరితో పెద్ద పాపం మాన్పించారనమాట. అలాగే పత్రి సార్ ఏం చెప్తూ ఉంటారంటే, మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు. కానీ మాంసాహారం మాత్రం మానండి. శాకాహారం తీసుకోండి అని చెప్తారు. అలాగే పత్రి సార్ 50,000 పుస్తకాలు చదివారంట. చదివి దాని సారాంశాన్ని మన పీఎస్ఎస్ఎంకి ఈజీగా 2 ముక్కల్లో అంటే 2 ఆణిముత్యాల లాంటి ముక్కల్లో అందించారు. ఏంటంటే హింసా చూడో హంస పకడో అని అందించారు. అంటే జీవహింస మానండి, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయండి అని చెప్పేసి. దీని ద్వారా మనకేంటంటే హింసను వదలండి, హంసను పట్టుకోండి అని చెప్పారు. అందరూ కూడా ఈ ముందు ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే మాంసాహారం అనేది మానటం, మాంసభక్షణ అనేది మానటం చేయాలి. అలాగే శ్వాసే మీ గురువు అని చెప్పారు. శ్వాసను పట్టుకుంటే మీరు ఇంకా ఏదైనా సాధించగలుగుతారు ధ్యానంలో అని చెప్పారనమాట. అలాగే ఇంకా ఏంటంటే జంతువులు అన్నీ కూడా మన సహోదరులే అని చెప్తున్నారు. మనం అందరం కూడా 84 లక్షల జీవరాశుల తర్వాత మన మానవ జన్మ తీసుకున్నాం. అంటే కూడా ఈ గత జన్మల్లో ఈ జంతువులుగాను అన్నిటిగాను మనం పుట్టి తర్వాత ఈ మానవ జన్మలోకొచ్చాం. అంటే ఇప్పుడు అవన్నీ కూడా మన తోబుట్టువులే. కాబట్టి వాటిని హింసిస్తే మనని హింసించినట్లే. అంటే అన్ని ఆత్మలే. అవి ఆత్మలే, మనము ఆత్మలే. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్తారు కదా! 10వ అధ్యాయం 20వ శ్లోకం ద్వారా అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః
అహమాదిత్య మధ్యంచ భూతానాం అంత ఏమచ అని చెప్పారు. అంటే ఆత్మరూపంలో నేను అన్ని జీవులలోనూ ఉన్నాను అని శ్రీకృష్ణ భగవానులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు అన్ని ఆత్మలు అన్నప్పుడు మనము ఆత్మలమే, మన తోటి ప్రాణులు అన్ని ఆత్మలే, జంతువులు అన్ని కూడా ఆత్మలే, క్రిమికీటకాలు అన్ని ఆత్మలే. వాటిని హింసించినా మనల్ని హింసించినా ఒకటే అన్నమాట. అంటే భగవంతుడికి ఇప్పుడు మన సపోజ్ చూడండి, ఇప్పుడు మన శరీరంలో కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మన శరీరంలో భాగాలే. అలాగే భగవంతుడు ఏం చెప్పాడు? 84 లక్షల జీవరాశులు కూడా నాలోని భాగాలే అని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఆయనలోని భాగాలే. ఇప్పుడు మనము ఆయనలోని భాగమే, అవి జీవరాశులన్నీ కూడా ఆయనలోని భాగమే. కాబట్టి వాటిని హింసించినా మనల్ని హింసించినా ఒకటే. అవి ఆత్మస్వరూపాలే, మనం ఆత్మస్వరూపాలమే. కాబట్టి ఏ జీవిని హింసించొద్దు. మనం ఇప్పుడు సపోజ్ మనం ఈ కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు వేలు కొంచెం కట్ అయింది అనుకోండి, ఎంతో బాధపడతాం. అలాగే మరి వాటికి అంతే కదా, వాటిని హింసించి చంపితే అవి అంతే బాధపడతాయి. మనం మన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాము. మన పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఎంతో బాధపడతాము. మరి వాటి పిల్లల్ని చంపితే అవి అంతే బాధపడతాయి కదా. మనం మన పిల్లల్ని పాలిచ్చి పెంచుతాము. అలాగే వాటికి ప్రేమలుంటాయి, అవి పాలిచ్చి పెంచుతాయి. కాబట్టి వాటి ప్రేమలో ఒకటే, మన ప్రేమలో ఒకటే. కాబట్టి అవన్నీ భగవత్ స్వరూపాలే. వేటిని చంపకూడదు, వేటిని హింసించకూడదు అని చెప్పి మన పత్రి సారు ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మాంసభక్షణ చేయటం వలన మనం ఎన్నో సమస్యలకి గురవుతున్నాం. కాబట్టి జీవహింస మానండి. జీవహింస మానితే మనకి ధ్యానం ద్వారా ఎంతో చక్కగా పురోగతిని సాధించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకు ఇదేంటంటే దాటిని హింసించడం వల్ల మనం కూడా హింసని అనుభవించవలసి వస్తుంది. అంటే కష్టాల రూపంలో, బాధల రూపంలో మనకి వాటి బాధ ఎలా ఉంటుందో మనకు తెలియటం కోసం మనకి యాక్సిడెంట్ అవ్వటమో, లేకపోతే పడటమో, చెయ్యి ఎరగటమో, కాలు ఎరగటమో జరుగుతుంది. అప్పుడు మనకి ఆ ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. అవి ఎంత బాధపడుతున్నాయి, వాటిని హింసిస్తే వాటిని ఎంత బాధపడుతున్నాయి, అలాగే మనకి బాధొస్తే మనం ఎంత బాధపడుతున్నాం మనకనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఎప్పుడూ కూడా జీవహింస చేయకూడదు. ఇవన్నిటి జీవహింస చేయడం వల్లే మన కష్టాలనేది అనుభవిస్తున్నాము, దుఃఖం అనేది వస్తుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కాబట్టి జీవహింస మానటం అనేది మనం చేయవలసిన పని అన్నమాట. ఇవన్నీ మానవ సమస్యలకి కారణాలు. ఇంకొక కారణం తీసుకుంటే మనంలో హీనభావం అనేది ఉంటుందన్నమాట. ఏ చిన్న సమస్య వచ్చినా సరే, లేకపోతే ఏ చిన్న విషయం అయినా సరే, నేను చేయలేను, ఏ చిన్న విషయమైనా నేను చేయలేను, నేను సాధించలేను, నా వల్ల కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అంటే అసలు పని ప్రారంభించకుండానే, ఏ పనన్నా చేస్తేనే చేయగలమో లేదో తెలుస్తుంది. అసలు చేయకుండానే అసలు నేనేం చేయలేను, నా వల్ల ఏమవుతుంది ఇట్లాంటిది అని చెప్పేసి అల్పభావంలో ఉంటూ ఉంటాం. ఈ అల్పభావం అనేది పోవాలి అని చెప్తున్నారు మన గురువులు. ఏంటంటే అల్పభావం ఉండటం వలన మనల్ని మనం ఎంతో తక్కువ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏదైనా సరే శ్రద్ధ, పట్టుదల, కృషి అవన్నీ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఇప్పుడు ఎవరైనా ఎదుటి వాళ్ళు సాధించారు అంటే మనం కూడా సాధించగలం. వాళ్ళు చేయగలిగింది మనము చేయగలం అనే పట్టుదల అనేది ఉండాలి. ఇప్పుడు వాల్మీకి మహర్షిని చూడండి. వాల్మీకి ఆయన రత్నాకరుడు. ఫస్ట్‌లో ఆయన బోయేవాడన్నమాట. కిరాతకుడు. అందరినీ చంపేవాడు. హత్యలు అవన్నీ చేస్తూ ఉండేవాడు. అటువంటి వాడు తర్వాత నారద మహర్షి యొక్క బోధతో ధ్యాన సాధన చేసి 14 సంవత్సరాలు తీవ్రమైన ధ్యాన సాధన చేసి ఆయన ఎంతో చక్కగా రామాయణం రచించారు. అంటే అటువంటి రత్నాకరుడు బోయేవాడు అయిన కిరాతకుడైన రత్నాకరుడే వాల్మీకిగా మారగాలేంది. మనం కూడా కృషి, పట్టుదల ఉంటే, దీక్ష ఉంటే మనమైనా ఏదైనా సాధించగలం. ఏదైనా ఇప్పుడు అందరూ క్లాసులు చెప్పగలుగుతున్నారు అని మనం కూడా ఎంతో కొంత ప్రయత్నిస్తూ ఉంటే నిదానంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలానే మనం ఎప్పుడూ కూడా మన హీనము, మనం తక్కువ, మన అల్పులము అని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎప్పుడైనా మనకి అందరూ సాధించారు, నేను సాధించగలను అని చెప్పి మన పట్టుదల అనేది ఉండాలి. కష్టపడే తత్వం అనేది ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరనమాట. అందుకని చెప్పి మనం ఎప్పుడు హీనభావం అనేది ఉండకూడదు. మనకి శ్రీకృష్ణ భగవానులు ఏం చెప్తారంటే 6వ అధ్యాయం 5వ శ్లోకం ద్వారా ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మనః బంధుః ఆత్మైవ రిపురాత్మనః అంటారు. అంటే ఏంటంటే ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి ఆత్మను వారు ఆత్మని ఎవరు కించపరుచుకోకూడదు. ఆత్మని కించపరిస్తే ఆత్మే మీకు మిత్రుడు, ఆత్మ మీకు మిత్రుడు అవుతుంది. అలాగే ఆత్మ మీకు శత్రువు అవుతుంది అని చెప్తారనమాట. అందుకని ఎప్పుడు మన హీనభావం అనేది ఉండకూడదు.
ఇవన్నీ కూడా మన మానవుని సమస్యలకి కారణాలన్నమాట. మనం తక్కువగా చేసుకోవడం వల్ల, మనలో ఏమి శక్తి లేదు అనుకోవడం వల్ల కూడా మనకి ఇవన్నీ కారణాలవుతాయన్నమాట. అలాగే ఇంకొకటి చూస్తే మనకి చిన్న సమస్య వచ్చినా సరే మనం ఏమనుకుంటాము, నా వల్ల ఏమీ కాదు, నాకు ఏదో అయిపోయింది అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. చేతులు జోడించి నువ్వే దిక్కు, నువ్వే కాపాడు, నువ్వే రక్షించు నన్ను అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, ఇంకా మన వల్ల ఏవి కాదు, నేనసలు ఏమీ చేయలేను, నువ్వే చూసుకోవాలని చెప్పి స్తోత్రాలు చేస్తూ ఉంటాం, భజనలు చేస్తూ ఉంటాం. ఇంకా పూజలు, వ్రతాలు అవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకనంటే ఇంకా నువ్వే రక్షించాలి, నేనేమి చేయలేను, నేనేమి చేసుకోలేను అనే ఉద్దేశంతో. కానీ మనకి మనకిలో అనేది శక్తి అనేది ఉంటుంది. కానీ ఎంతసేపు మనం విగ్రహాలను పట్టుకుని చెట్లను పూజిస్తూ ఉంటాము. అలాగే ఇంకా చెట్లని, రాళ్ళని, ఇంకా గురువుల్ని కొంతమందిని ఆశ్రయిస్తూ ఉంటాం. వాళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉంటాం. కానీ పత్రి సార్ ఏమంటారంటే, నువ్వు ఆత్మవే, ఎదుటి వాళ్ళు ఆత్మే. కాబట్టి ఎవరి కాళ్ళ మీద పడవద్దు. మీరు ఆత్మ స్వరూపులే. మిమ్మల్ని మీరు దిగజార్చుకోవద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. కాబట్టి మనందరం కూడా మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. మనం తక్కువ అని హీనభావం అనేది ఉండకూడదు. అలాగే కూడా ఎవరి గుళ్ళల్లో పూజించటం అంటే మనమే గొప్పవాళ్ళం. మనకి రాళ్ళకి, విగ్రహాలకి మొక్కినంత మాత్రాన మనకేమి సాధించలేమనమాట. మనకి ధ్యానాల యొక్క గొప్పతనం గురించి శ్రీకృష్ణ భగవానులు ఉత్తర గీతలో చెప్పడం జరిగిందనమాట. ఏమనంటే, పూజ కోటి సమస్తోత్రం, స్తోత్రం కోటి సమో జపః, జపకోటి సమో ధ్యానం, ధ్యానం కోటి సమోలయః అని చెప్పారు. అంటే దీని ద్వారా మనకి ధ్యానం అనేది ఎంత గొప్పది అనేది అర్థమవుతుంది. 1,000,000 సార్లు పూజ చేస్తే అది ఒక స్తోత్రంతో సమానం. 1,000,000 సార్లు స్తోత్రం చేస్తే అది ఒక జపంతో సమానం. 1,000,000 సార్లు జపం చేస్తే అది ఒక ధ్యానంతో సమానం. ఇంకా ధ్యానము మనము తీవ్రంగా ధ్యానం చేసినప్పుడు మనం మోక్షాన్నే పొందుతాము, లయమవుతాము అని చెప్పేసి మన శ్రీకృష్ణ భగవానులు చెప్పడం జరిగింది. అంటే పూజ కంటే స్తోత్రం గొప్పది, స్తోత్రం కంటే జపం గొప్పది, జపం కంటే ధ్యానం గొప్పది అని మనకి ధ్యానమే అన్నిటికంటే హైయెస్ట్ అని చెప్పేసి ఇక్కడ దీని ద్వారా మనకి అర్థమవుతుందనమాట. అంతేగాని మన రాళ్ళను పూజించిన, విగ్రహాలను పూజించిన రాయి అనేది ఒక అన్నిటికంటే తక్కువ శక్తివంతమైనది. అటువంటి రాయిని తీసుకొచ్చి మానవులే చెక్కి దాన్ని విగ్రహంలాగా తయారు చేశారు. అటువంటి రాయికి ఎంత శక్తి ఉంటుంది? తయారు చేసిన మానవుడికే ఎంతో శక్తివంతుడు. కానీ మనం అల్పమైన రాయిని పూజిస్తూ ఉన్నాం అన్నమాట. భగవంతుడు మనలోనే ఉన్నాడు అని తెలుసుకోలేకపోతున్నాం. మానవుడు అంటేనే శరీరము, మనసు, ఆత్మ ఈ 3 కలిస్తేనే మానవుడు. కాబట్టి ఇప్పుడు మనకి ధ్యానం ద్వారా మనసుని తీసేస్తే మనం భగవంతుడితోనే ఉంటాము. అంటే మనం తీవ్రమైన ధ్యాన సాధన చేసినప్పుడు చంచలమైన మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది, అంటే శుద్ధి అవుతుంది. అలాగే నిర్మలమైన మనసు శూన్యమవుతుందనమాట. ఆ శూన్యమైనప్పుడు మనసు లేని స్థితిలో మనసు కాలిపోయిన తాడులాగా ఉంటుంది అంటారు రమణ మహర్షి. అప్పుడు శరీరము ఇక ఆత్మతోనే ఉంటుంది. ఆత్మ అంటే ఎవరు? ఆత్మ అంటే భగవంతుడు. భగవంతుడితోనే ఉంటామన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, ఒక ఇనుప ముక్కని ఇనుప ముక్కని తీసుకొని అయస్కాంతంతో కొన్ని రోజులు, ఒక వారం రోజులు కలిపి ఉంచామనుకోండి. అప్పుడు ఆ ఇనుప ముక్కకి అయస్కాంత లక్షణాలే వస్తాయి. అలాగే మనం ధ్యానంలో మనం ఆత్మతో ఉన్నప్పుడు ఆత్మ లక్షణాలు అంటే భగవంతుని లక్షణాలే మనకు వస్తాయన్నమాట. అందువలన అప్పుడు మనము భగవంతులు అవుతాం. దైవ స్థితికి చేరుకుంటాము. అలాగే భగవంతులము అవుతాము. ఆత్మ యొక్క గొప్పతనం ఇది. ఆత్మ ఎంత గొప్పదో అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే దీని ద్వారా మనము రాళ్ళని, విగ్రహాలని పూజించటం కాదు, మనలో ఉన్న ఆత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆత్మ ఎంత గొప్పదో తెలుసుకొని ఆత్మని చేరుకోవడానికి చేయవలసిన మార్గం ధ్యానం అని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. ఆత్మ ఎంత గొప్పది అంటే, మన ఆత్మ అంటే అనంతమైనది. ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ రూపంలో భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆత్మ ఎంత దాని శక్తి ఎంత గొప్పదంటే, ప్రపంచంలోని కంప్యూటర్స్ ఎన్నో ఉంటాయి. ఆ కంప్యూటర్స్ అన్ని శక్తి కంటే కూడా ఆత్మ అంత గొప్పదనమాట. అంత శక్తివంతమైంది.
ఇప్పుడు మనకి భగవంతుడు ఆత్మ రూపంలో మనలోనే ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనం చేసే పనులు కానీ, అలాగే మనము ఏది నేర్చుకున్నా, ఇప్పుడు మనం తెలుగు భాషలు నేర్చుకున్నా, లేతే ఏ పనులన్నా చేస్తున్నా, అలాగే మనం ఏ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నా, ఇవన్నీ కూడా మన ఆత్మలో రికార్డ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న జ్ఞానం కానీ, మనం చేసే కర్మలు కానీ, పనులు కానీ, మన ఆలోచనలు కానీ అన్నీ ఆత్మకి తెలుస్తూ ఉంటాయి. ఆత్మ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చూడండి మనకి ఒక మన ఇంట్లో ఒక సీసీ కెమెరా పెట్టించుకున్నామనుకోండి. ఆ సీసీ కెమెరా ఎదురుగా ఉన్నయన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఆ సీసీ కెమెరా. మన ఎదురుగా ఏముంటే అయన్నీ మన ఉన్నంత కాలం అన్నీ రికార్డ్ చేస్తుంది. అలాగే ఆత్మ మనలో ఉండబట్టి మన గత జన్మలు అన్నీ ఇప్పటి వరకు మనం ఎన్ని జన్మలు అనుభవించామో, ఆ గత జన్మల్లో మనం చేసినవన్నీ కూడా మన ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయన్నమాట. అంత గొప్పదనమాట ఆత్మ. కాబట్టి మనం ఈ మార్గంలో మనం చేయాల్సిందేంటంటే, మనలో ఉన్న ఆత్మశక్తిని వెలికి తీయాలి. ఆత్మశక్తిని వెలికి తీసే మార్గమే ధ్యానం. ధ్యానం ద్వారానే మనం ఆత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతాము. ఆత్మ శక్తిని బయటకి తీసుకురాగలుగుతాము. ఈ ఆత్మ యొక్క గొప్పతనం ఇప్పుడు మనము ఇదంతా శక్తిని కోల్పోవడానికి, మానసికంగా మనమంతా బలహీనులైపోవడానికి కూడా మన ఆత్మశక్తిని తెలుసుకోలేకపోవడమే. ఆత్మ ఎంత గొప్పది అంటే, ఇప్పుడు ఆత్మని నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆత్మని శక్తిని తెలుసుకోలేక, మనము ధ్యానం చేయకపోయేసరికి మనలో ఉన్న శక్తిని మనము భగవంతులము అని తెలుసుకోలేకపోతున్నాం. ఇదంతా కూడా మనము ఆత్మని నిర్లక్ష్యం చేయటం వల్లనే మనము ఎంత శక్తిహీనులం అయిపోతున్నామనమాట. ఆత్మ ఎంత గొప్పది అనేది మనకి పురాణాలలో గూడా ఇవ్వటం జరిగింది. ఏంటంటే ఆత్మ ఆహ్, ఆహ్ ఆత్మల అంటే మన శరీరంలోని భాగాలన్నీ కూడానంట ఒకసారి పోట్లాడుకున్నాయంట. ఏంటంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోట్లాడుకున్నాయంట. పోట్లాడుకొని ఇంకా సరే ఇవంతా తీర్పు కోసం అని చెప్పేసి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాయంట. ఇంద్రుడి దగ్గరికి వెళ్తే అప్పుడు ఇంద్రుడు ఏమి చెప్తాడంటే, మీలో ఎవరు లేకపోతే మీ శరీరంలో నీ శరీరం మనుగడ సాగించలేదో వాళ్ళే గొప్ప అని చెప్తారనమాట. చెప్పినప్పుడు ఇంక సరే అని జెప్పి ఇంకా వచ్చేస్తాయి. వచ్చేసినాక అన్నీ గూడా ఒక్కొక్కసారి నా కళ్ళు ఏమంటాయంటే, నేను లేకపోతే మీరెవరు మీ మనుగడ సాగించలేరు. మీరు ఏమి చేసుకోలేరు. మీ పనులన్నీ ఆగిపోతాయి కాబట్టి, నేనే గొప్ప అని జెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను అని జెప్పేసి ఒక సంవత్సరం పాటు కళ్ళు తప్పుకుంటాయంట. తప్పుకుని తర్వాత ఒక సంవత్సరం తర్వాత తిరిగొస్తాయంట. తిరిగొచ్చి చూసేసరికి అన్ని పనులు చక్కగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఏమి పనులు ఆగవు. శరీరం అంతా మిగతా కళ్ళు లేకపోయినా మిగతా భాగాలన్నీ గూడా చక్కగా పనులు అటు చేసుకుంటూ ఉంటాయి. ఏ పని ఆగదు. అప్పుడు తర్వాత సరే ఇంకా కాళ్ళు నేనెళ్ళిపోతే గనక మీరే పనులు చేసుకోలేరు. నేనే గొప్ప అని జెప్పేసి ఒక సంవత్సరం పాటు కాళ్ళెళ్ళిపోతాయంట. తర్వాత వచ్చి చూసేసరికి ఓ సంవత్సరం తర్వాత ఈ కాళ్ళు లేకపోయినా గానీ మిగతా అవయవాలు అన్నీ గూడా చక్కగా పనిజేసుకుంటూ ఉంటాయి. ఏ పనులు ఆగకుండా చక్కగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయంట. అలాగా ఒక్కొక్క అవయవము చెవులెళ్ళిపోతాయంట, తర్వాత చేతులెళ్ళిపోతాయంట. అలా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటెళ్ళిపోయి చూసినా సరే, వచ్చేసరికి ఏ పనులు ఆగకుండా చక్కగా అన్ని పనులు జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు చివరికి ఆత్మ నేను వెళ్ళిపోతాను అని జెప్పేసి ఆత్మ తప్పుకుంటుందంట. ఆత్మ తప్పుకునేసరికి ఆ శరీరంలో మొత్తం అవయవాలన్నీ ఎక్కడియక్కడ స్తంభించిపోతాయి. ఏ పని చేసుకోలేకపోతాయంట మిగతా భాగాలన్నీ. ఆహ్, బ సారీ ఎక్కడియి అక్కడ ఆగిపోతాయన్నమాట. స్తంభించిపోతాయన్నమాట. అంటే ఆత్మ తప్పుకుంటే శరీరం శవం అయిపోతుంది. ఇంకా ఈ యొక్క చిటికెన వేలు గూడా కదిలించలేం కదా మనం. ఆత్మ అప్పుడు మిగతా భాగాల కాసేపటికి మళ్ళీ ఆత్మ వచ్చేసిందంట. వచ్చేసరికి చక్కగా మిగతా భాగాలన్నీ చకచకా లేసాయి. మామూలుగా అన్ని పనులు చేసుకోవడం మొదలెట్టాయన్నమాట. అంటే అప్పుడు అన్నిటికి అర్థమైందంట. అన్నిటికంటే ఆత్మే గొప్పది. ఆత్మశక్తి వల్లే మనము ఈ పనులన్నీ చేసుకోగలుగుతున్నాము. మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయన్న అంటే కళ్ళు చూడగలుగుతున్నా, చెవులు వినగలుగుతున్నా, ముక్కు వాసన చూడగలుగుతున్నా, నోటితో తినగలుగుతున్నా, మన కాళ్ళు, చేతులు పనిచేస్తున్నాయి అన్న అన్నిటికీ కూడా గొప్పతనం ఆత్మ వల్లనే వచ్చింది. మన ఆత్మే భగవంతుడు అని చెప్పేసి ఆత్మే గొప్పది. ఆత్మనెప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఆత్మశక్తి ఉంటేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాము అని చెప్పేసి అన్నిటికి కూడా బాగా అర్థమైందనమాట.
అలాగే ఇప్పుడు ఆత్మ ఎంత గొప్పది అంటే, ఆత్మ అంటే ఎవరో కాదండి. ఆత్మ అంటే పరబ్రహ్మ. ఆయన మనలోనే ఉన్నాడు. ఆ పరబ్రహ్మ లేకపోతే మనము ఏ పనులు చేసుకోలేము. మనం ఎంతో గొప్పవాళ్ళం అనుకుంటాము. ఇప్పుడు కోటీశ్వరుడు ఉన్నాడనుకోండి, అన్ని పనులు ఎంతో ఆస్తి అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరినైనా ఎదుటి వాళ్ళని నేనేమైనా చేయగలనన్న అహంకారం అనేది ఉంటుంది. డబ్బుతో ఏదైనా సాధించగలను అనుకుంటాడు. అయితే అతను మామూలుగా రేపు వచ్చి మీ పని చూస్తాను మీ అహంకారంతో ఎవరినైనా గాని కొట్టాలి, చంపించాలి అని అనుకుంటాడు. అని మీ అంతు తేలుస్తాను అని చెప్పేసి చెప్పి వస్తాడు. వచ్చాడనుకోండి తర్వాత రాత్రికొచ్చి పడుకుంటాడు. పడుకుని పొద్దున్నే లేచేసరికి చనిపోయి ఉంటాడు. చనిపోయి ఉంటే అతను ఎదుటి వాళ్ళని మిమ్మల్ని చంపేస్తాను, పొడి చేస్తాను అని ప్రగల్భాలు పలికిన అతనిలో ఆత్మ తప్పుకునేసరికి ఏమవుతాడు? శవమవుతాడు. కాబట్టి అప్పుడేమన్నా లేసి చేయగలుగుతాడా? అతను వస్తాడనమాట. ఎవరినైతే చంపుతానన్నాడో ఆళ్ళొచ్చి నుంచుంటారు. నుంచున్నప్పుడు ఇతనేమైనా లెగవగలుగుతాడా? లెగిసి ఏమైనా ఆళ్ళని చేయగలుగుతాడా? చేయలేడు కదా! అంటే ఆత్మ అనేది మనలో ఉంటేనే ఎవరినైనా మనం ఏదైనా ఇప్పుడు మనమైనా ఈ పనులన్నీ చేసుకుంటున్నాము. ఈ జ్ఞానవంతమైన సబ్జెక్ట్స్ ఇవన్నీ వింటున్నాము. ఇవన్నీ అంటే గూడా మనలో భగవంతుడు ఆత్మ రూపంలో మనలో ఉండబట్టే మనం చక్కగా ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. ఆత్మ లేకపోతే ఏ పని చేయలేము. ఇదంతా కూడా ఆత్మ గొప్పతనమే. ఈ పరబ్రహ్మ మనలోనే ఉండి మనలందరినీ నడిపిస్తున్నాడు. మననొక్కళ్ళనే కాదండి. 84,00,000 జీవరాశుల్ని నడిపిస్తున్నాడు. అలాగే సృష్టిలోని ప్రతిదీ మన జీవరాశులనే కాకుండా ఎన్నో ఇప్పుడు మనం భగవంతులు ఎన్ని కోట్ల మందున్నాం. ఇప్పుడు మనం 700 మంది 700, 800 కోట్ల మంది జనాభా ఉన్నాం మనం. ఇంతమందిలో కూడా ఆత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు. నడిపిస్తున్నాడు. ఆయన లేకపోతే ఆయన చైతన్యమే లేకపోతే ఈ సృష్టి అనేది ఉండదన్నమాట. ఆయన మనలో ఉండబట్టే అంత గొప్పవాడు ఆత్మ పరబ్రహ్మ అనేది. మనం అన్నీ కూడా ఇప్పుడు మనం అన్నీ మనం చేస్తున్నాం అనుకుంటాం. కానీ మనమేమీ చెయ్యట్లేదు. అన్నీ కూడా భగవంతుడు మనలో ఉండి మనతో చేయిస్తున్నాడు. కాబట్టి ఆత్మ యొక్క గొప్పతనం తెలుసుకొని ఆత్మని నిర్లక్ష్యం చేయకుండా భగవంతుని తెలుసుకునే ఏకైక మార్గం ధ్యానం అని తెలుసుకొని ధ్యాన సాధన ద్వారా మనం భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అప్పుడే మనం ఈ మానవుని సమస్యలన్నిటికీ కారణం మనము మనల్ని మనం గొప్పవాళ్ళు అనుకుంటా విగ్రహారాధన చేయటము, అలాగే మాంసభక్షణ చేయటము, యంత్రాలను ఎక్కువగా ఉపయోగించటము, మళ్ళీ మనల్ని మనం చేతకాని వాళ్ళు అనుకోవడం, మన హీనభావం ఉండటం ఇవన్నిటి వలన మనం ఎంతో హీనలము అయిపోతున్నామనమాట. అలాగే ఇంకా మనకి వివేకానందుల వారు కూడా ఏం చెప్తారంటే, నువ్వు కోరుకునే శక్తి నీలోనే ఉంది. దానిని వెలికి తీసుకో అని చెప్తారనమాట. అంటే ఏంటంటే, మనం ఎంతో శక్తివంతులం. కానీ మనకి అంత శక్తి ఉందని మనకి తెలియట్లేదనమాట. మనకి పత్రి సార్ వచ్చాక, అలాగే గురువుగారు రాఘవరావు సార్, రాజలక్ష్మి అమ్మ చెప్పాకే మనకి కూడా అసలు మనం ఎంత శక్తివంతులం పత్రి సార్ ఏమంటారంటే, వీఆర్ గాడ్స్ అంటారు. గాడ్స్ అని మనం భగవంతులం అని చెప్తారు. మనమెలా భగవంతులమో అని అనుకుంటాం. కానీ భగవంతుడు మనలోనే ఆత్మ రూపంలో ఉన్నాడు అని గురువులొచ్చి చెప్పేదాకా మనకి ఆత్మ అంటే అంతకు ముందైతే దెయ్యాలో, భూతాల్లో అన్నట్లు ఉండేది. ఇప్పుడు ఆత్మ అంటే దెయ్యాలు, భూతాలు కాదు. ఆత్మ అంటే పరబ్రహ్మ మనలోనే ఆత్మ రూపంలో ఉన్నాడు. అదొక శక్తికి మనం పెట్టుకున్న పేరు ఆత్మ అన్నమాట. ఈ విధంగా నీలో ఉన్న శక్తిని వెలికితీసే మార్గమే మనకి వివేకానంద స్వామి చెప్పారు. నువ్వు ఆశించే కోరుకునే శక్తి నీలోనే ఉంది. దానిని వెలికి తీసుకో అన్నారు. అంటే దానికి సంబంధించి చిన్న స్టోరీ చెప్తానండి. ఏంటంటే ఒక సింహం ఉంటుంది. అది ప్రసవించి చనిపోతుందన్నమాట. చిన్న సింహం పిల్ల ఉంటుంది. అదేంటంటే అడవిలో ఉండేసరికి ఒక గొర్రెల కాపరి అటువైపు వెళ్తూ ఉంటాడు. అడవిలోంచి వెళ్తూ గొర్రెలు కాసుకునేవాడన్నమాట. అతను గొర్రెలు కాస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సింహం పిల్లని కూడా చేరదీసి తన గొర్రెల మందతో కలుపుకొని దాన్ని కూడా కలిపి పెంచుతాడు. పెంచితే అదేమవుతుంది, అది కూడా గొర్రె పిల్లలాగానే పెరుగుతుందన్నమాట. తను సింహం పిల్లని అని దానికి తెలీదు. వాటిలతో కలిసి ఉండేసరికి అది కూడా గొర్రెలాగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక సింహము ఈ గొర్రెల మంద మీదకి ఒకరోజు వాటిని దాడి చేస్తూ ఉంటుందన్నమాట చంపడానికని. అప్పుడొచ్చినప్పుడు మిగతా గొర్రెలతో పాటు సింహం పిల్ల కూడా పారిపోతూ ఉంటుంది.
అప్పుడు సింహం ఆ గొర్రె పిల్లల సింహం పిల్లని చూసి, ఎందుకు నువ్వు పారిపోతున్నావేంటి అంటే, నువ్వు చంపేస్తావు కదా, నేను గొర్రె పిల్లని కదా, నువ్వు చంపేస్తావు, నేను పారిపోతున్నాను అని చెప్పేసి చెప్తుందన్నమాట. అప్పుడు సింహం ఏం చేస్తుంది, కాదు నువ్వు గొర్రె పిల్లవి కాదు, నువ్వు సింహానివి, రా నేను చూపిస్తాను నిన్ను అని చెప్పేసి ఒక బావి దగ్గరికి తీసుకెళ్లి దాన్ని చూపిస్తుంది. నువ్వు నేను చూడు ఒకేలాగా ఉన్నాము, నువ్వు గొర్రె పిల్లవి కాదు, నువ్వు సింహానివి అని చెప్పి చూపిస్తుంది, సింహం పిల్లవి అని చూపిస్తుంది. అలాగే ఇప్పుడు ఇద్దరం, నేను గర్జిస్తాను చూడు, నువ్వు అలాగే గర్జించగలవు, గర్జించు అంటే అప్పుడు సింహం గర్జిస్తే ఆ చిన్నపిల్ల కూడా గర్జించమనేసరి గర్జిస్తుంది అనమాట. అప్పుడు దానికి అర్థం అవుతుంది, ఓ నేను గొర్రెని కాదు సింహాన్ని అని చెప్పేసి ఆ పిల్లకి అర్థమవుతుంది. అలాగే మనం కూడా, మనకి శక్తి అనేది మనలో ఉంది, కానీ ఆ శక్తి మనలో ఉందని తెలియక మన అల్పులు అనుకుంటూ, మనం ఏమీ చేతకాలం వాళ్ళము అనుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు గురువులు వచ్చాక, మీరు కాదు భగవంతులు, మీరు దేహం కాదు ఆత్మ అని చెప్పి, మీరు శక్తివంతులు, మీలోనే శక్తి ఎంతో ఉంది అని చెప్పి వాళ్ళ గురువులు మనలో ఉన్న అనంతమైన శక్తిని బయటికి తీశారు. అలాగే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మనకి ఇంకా ఎంతో గొప్పగా ఎదగటానికి సహాయం చేస్తున్నారనమాట. మనము అల్పులం కాదు అని చెప్పేసి మనకి తెలియచేశారనమాట. ఈ విధంగా మన మానవుని సమస్యలు, ఈ రకరకాల సమస్యలకు అన్నిటికీ కారణం ధ్యానం ద్వారా మనము భగవన్నితంతో ఉంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే మనము తట్టుకోగలిగిన శక్తి వస్తుంది. మనవి అన్నీ కూడా మనం గతంలో చేసుకున్న కర్మలే ఇప్పుడు అనుభవిస్తున్నాము అని తెలుసుకుంటాం. తెలుసుకుని ఇప్పుడు ఏ కష్టం వచ్చినా సరే, సరే ఒక కష్టం వచ్చింది, సరే నాకు కర్మ తీరిపోయింది, ఒక అప్పు తీరిపోయింది అనుకుంటాం. కానీ బాధలు వచ్చినా సరే మనం బాధపడమంట, ఆనందంగా స్వీకరిస్తాం. సరే ఇంకా అప్పు తీరిపోయింది ఇంకా అని చెప్పేసి తెలుసుకోగలుగుతాం అన్నమాట. అంటే మనకేంటంటే ధ్యానం చేస్తే, ధ్యానం ద్వారా మనకి కష్టాలని తట్టుకునే శక్తి అనేది వస్తుంది. ఆ శక్తి ద్వారా, మన శక్తి అంటే ఎవరు, భగవంతుడు మనలో ఉండి ఆ శక్తిని మనం ఇంకా పెంచుకోగలుగుతాం అనమాట. ఆత్మశక్తిని పెంచుకోవడం ద్వారా మనకు తట్టుకునే శక్తి అనేది పెరుగుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఈ పాయింట్ అనేది. ఇవన్నీ కూడా మానవుని సమస్యలకి కారణాలు. ఇవన్నీ మన మాంసభక్షణ చేయటము. అలాగే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానులు చెప్తారు, జీవహింస చేసిన వాళ్ళు గురించి కూడా 2 శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది మాస్టర్స్. జీవహింస అంటే ఎంత మహాపాపం అనేది ఆ 2 శ్లోకాలు ఇప్పుడు నేను చెప్తాను. అసురీం యోని మాపన్న మూఢా జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్య ధమాం గతిం. అది 16వ అధ్యాయం 20వ శ్లోకం. దాని అర్థం ఏంటంటే, అర్జున, అసురయోని నందు పుట్టిన ప్రాణి హింసకులైన మూఢులు ప్రతి జన్మనందు నన్ను పొందు మార్గము తెలియక అందుండి అధోగతి పొంది బహుకాలం దుఃఖ భూయిష్టమైన ఘోర నరకమును పొందుతురు. అంటే జీవహింస అనేది ఎంత మహాపాపము అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక శ్లోకం ఏంటంటే 16వ అధ్యాయం 19వ శ్లోకం. తానహం ద్విషతః క్రూరా సంసారేషు నరాధమాన్ క్షిపామ్య జస్రమ శుభా నా సురీష్వేవ యోనిషు. అంటే సర్వజీవుల యందు ఆత్మస్వరూపుడునై ఉన్న నన్ను హింసించు క్రూరులైన దుష్టులను జనన మరణములతో ఉండు దుఃఖకరమైన ఘోర సంసారమందు మాటిమాటికి పడవేసి వారిని బహుదుఃఖకరమైన అసుర యోనులందు పుట్టించదను అని చెప్పేసి ఇక్కడ శ్రీకృష్ణ భగవానులు చెప్పడం జరిగింది అనమాట. అంటే జీవహింస గురించి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానులు ఈ విధంగా చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే, మాంసభక్షణ చేసేవారు భగవంతుని అనుగ్రహం పొందలేరు, ఇంకా జనన మరణాలనే దుఃఖకరమైన కర్మచక్రంలో ఇరుక్కొని ఉంటారు అని చెప్పి భగవంతుడు చెప్పడం జరిగిందనమాట. భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే మాంసభక్షణ మానాలి, దేవతలలాగా ధ్యానం చేయాలి. ఇలా చేసిన వాళ్ళే చావు పుట్టుకలు లేని జీవితం జీవిస్తారు, అమరులవుతారు. అలాగే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారు అని చెప్పేసి మనకి 2 శ్లోకాల ద్వారా భగవంతుడు చెప్పడం జరిగిందనమాట. అందుకని దుఃఖం నుంచి మనం బయటపడాలన్నా, సమస్యల నుంచి బయటపడాలి అన్నా
ఈ మాంసభక్షణ అనేది మానాలి అని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్పడం, శ్రీకృష్ణ భగవానులు చెప్పారు. అలాగే మనం ఏ సమస్య వచ్చినా సరే మనం ఏమనుకుంటాము, ఎప్పుడు కూడా మనం కించపరుచుకోకూడదు, మనం ఆత్మస్వరూపులం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మనం ఎంతసేపు ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, అలాగే యద్భావం తద్భావతి అని కూడా మనకు చెప్పారు. అంటే ఈ శాస్త్రవాక్యాలను బట్టి మనం ఎలా ఉండాలని అనుకుంటామో మనం అలా ఉండగలుగుతాం. ఎలా అంటే మన ఆలోచనల ఫలితమే మనమని తెలుసుకోవాలన్నమాట. అంటే మనం పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ గానే ఉంటుంది, అలాగే నెగిటివ్ గా ఆలోచించామండి నెగిటివ్ గానే ఉంటాము. మనకి విశ్వాసం, కష్టపడే తత్వము, కృషి చేస్తే పట్టుదల అన్నీ ఉంటే గనక ఎటువంటివైనా కానీ మనం సాధ్యం చేసుకోవచ్చు. ఒకళ్ళు సాధించింది మనం కూడా సాధించగలము అని చెప్పేసి మనకు నమ్మకం అనేది వస్తుంది. అలాగే గురువుగారు ప్రతిరోజు చెప్తూ ఉంటారు, మీరందరూ డైమండ్స్, మీరు 350 జన్మలు దాటి వచ్చిన వాళ్ళు, కాబట్టి మీరు ఏదైనా సాధించగలరు అని పత్రి సార్ మమ్మల్ని ఎలా తయారు చేశారో మీరు కూడా మాలాగా అలా తయారవ్వాలి. అలా జ్ఞానాన్ని అందరికీ పంచాలి, జ్ఞానం అందరికీ మీరు పెంచుకోవాలి, అలాగే అందరికీ పంచాలి, మీలాంటి వాళ్ళని తయారు చేయాలి అని చెప్పేసి గురువుగారు చెప్తూ ఉంటారన్నమాట. అలాగే పత్రి సార్ కూడా ఏమంటారంటే, అంటే జ్ఞానం మనం నేర్చుకోవడం ఒక్కటే కాదు, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉండాలి. అప్పుడే మనము పైలోకాలలో మోక్షాన్ని పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మోక్షాన్ని ఇప్పుడు ఏంటంటే మనము ఆనందంగా ఉండాలి అన్నా, కర్మచక్రం నుంచి బయటపడాలి అన్నా మనకు ఒకే ఒక మార్గం ఏంటంటే దుఃఖం నుంచి బయటపడాలి, కర్మచక్రం నుంచి బయటపడాలి అంటే ఈ ధ్యాన సాధన ఒకటే మార్గం. జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఒకటే మార్గం. కానీ మనము జ్ఞానం సంపాదించుకుని మనం ఒక్కటమే వచ్చుకుంటే కాదు, దానిని అందరికీ పంచుతూ ఉండాలి. అలా పంచటమే మనం చేయాల్సిన పని అన్నమాట. లేకపోతే మనం ఎంత గొప్ప జ్ఞానం సంపాదించినా కానీ అది ఏమిటంటే మన వరకే ఉంటుంది. అప్పుడు మనము పై లోకాలకు వెళ్తున్నా మోక్షాన్ని పొందలేమంట. మనలాంటి వాళ్ళని తయారు చేయాలంట. మనలాంటి వాళ్ళని కొంతమందిని తయారు చేసినప్పుడే మనం మన మోక్షాన్ని పొందటానికి ఎలిజిబిలిటీ అనేది సంపాదించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మన తీర్థంకర గోత్ర బంధము అని చెప్పేసి పత్రి సారు చెప్పడం జరిగిందనమాట. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ 10 మందికి పంచాలి, అలాగే 10 మందిని మీలాంటి వాళ్ళని తయారు చేయాలి. తయారు చేసినప్పుడే మీరు ఇంకా బాగా పైకి వెళ్ళగలుగుతారు, మోక్షాన్ని పొందగలుగుతారు. లేకపోతే మళ్ళీ అటువంటి వాళ్ళని తయారు చేయడానికి మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ మనం ఎప్పటికైనా సరే జ్ఞానాన్ని అందరికీ పంచి మళ్ళీ జ్ఞానం చేయాల్సిందేనంట. దీన్ని తీర్థంకర గోత్ర బంధము అని అంటారు అని చెప్పారనమాట. కాబట్టి మనందరము జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉండాలి, ఆధ్యాత్మిక బోధ అనేది కంపల్సరీ చేయాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము, అంటే జన్మలేని స్థితికి చేరగలుగుతాము అని చెప్పేసి ఇక్కడ గురువు గారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టైం ఉంది మేడం. అదే చూసుకోలేదు, టైం అయిపోయింది అనుకుని ఫాస్ట్ గా ముగిచ్చేసాను. ఒక్క నిమిషం మేడం, మీరు చెప్తూ ఉండండి, నేను మేడం కి ఫోన్ చేస్తాను, లావణ్య గారికి. ఈలోగా మీరు చెప్తూ ఉండండి. ఓకే మేడం, ఇంకా పావు గంట ఉంది మేడం. ఓకే. అలాగే మనము ఇంకా ఈ విషయాల్లో మనం మనం తీవ్రమైన ధ్యాన సాధనతో పాటు మనము సాత్వికమైన శాకాహారం కూడా తీసుకోవాలి మాస్టర్స్. ధ్యానంలో ఎదగాలి అన్నా, మన ఈ మాంసభక్షణం మానటము, విగ్రహారాధన మానటము, ఇవన్నిటితో పాటు మన ధ్యాన సాధన బాగా పెంచుకోవాలి అంటే మన ఆహార విషయంలో కూడా చాలా బాగా స్ట్రిక్ట్ గా ఆహారం పాటించాలన్నమాట. అది ఎలా అంటే పత్రిగారు చెప్తారు, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి అని చెప్పడం జరిగింది. ఆ పాత్ర శుద్ధి ఎలా అంటే మనందరం కూడా మాంసభక్షణ అనేది పెద్ద పాపం అని చెప్పేసి పత్రి సార్ మనందరితో మాన్పించారు కదా. మనకు మాంసాహారం వండిన పాత్రలు కూడా ఉపయోగించకూడదు. ఆ మాంసాహారం వండిన పాత్రలలో మనకు తెలియకుండానే దాంట్లో సూక్ష్మమైన లోపాలు ఉంటాయి అని చెప్పేసి మనకి ఇక్కడ గురువు గారు చెప్తున్నారు అనమాట. అవి చూడటానికి ఏమీ కనపడవు, కానీ అది మన ఆరోగ్యం, మన దేహం మీద అయితే ప్రభావం కనపడదు, కానీ మనకి గుణాలలో మార్పు అనేది వస్తుంది అటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా. అలాగే అటువంటి పాత్రలలో
మనము తినడం ద్వారా కూడా ఎంతో తేడా అనేది మనకి ఉంటుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన లోపాలు ఉంటాయి దాంట్లో, అటువంటివి మనం భోంచేయకూడదు అని చెప్పేసి గురువుగారు చెప్తున్నారు. అంటే వాళ్ళు యోగీశ్వరులు కాబట్టి వారికి అవన్నీ తెలుస్తాయి. పత్రిసారు యోగీశ్వరులు కాబట్టి వాళ్ళన్నిటిని కూడా గ్రహించగలుగుతారు. మనం అలాగే ఏంటంటే చూడండి, సపోజ్ మనం ఎండిన డబ్బాలు వాడుతూ ఉంటాము. పొలంలో ఎండిన కొడుతూ ఉంటాం కదా! ఆ డబ్బాలు ఏంటంటే మనం అయిపోయినాక తీసుకొచ్చి దానిని ఇంట్లో ఉపయోగించుకోము. ఎందుకనంటే దాంట్లో ఏమాత్రం ఏదైనా సరే హానికరమైనవి ఉంటాయేమో అని చెప్పేసి దాన్ని ఉపయోగించుకోం. ఆటిని పారేస్తాం. అలాగే ఇప్పుడు ఈ నాన్ వెజ్ వండిన పాత్రలలో మనం ఆహారం తింటే గనక అది కూడా మనకి ఎంతో హాని చేస్తుంది. కాబట్టి అటువంటి సూక్ష్మమైనవి కూడా మనము కట్ చేసుకోవాలి. అటువంటి మాంసాహారం వండిన పాత్రలనేది వాడకూడదు అని చెప్పేసి మనకి పాత్ర శుద్ధి ద్వారా మనకి పత్రిసారు తెలియజేయటం జరిగింది. అలాగే పదార్థ శుద్ధి. పదార్థ శుద్ధి అంటే పదార్థము మనం తినే పదార్థాలు ఏవైనా కూడా శుద్ధమైన శాకాహారమే తీసుకోవాలి. దాంట్లో కూడా ఇక వెల్లుల్లి అనేది వాడకూడదు. వెల్లుల్లి ఏమిటంటే అది రజోగుణాన్ని కలిగిస్తుందనమాట మనకి. కాబట్టి రజోగుణం అంటే నేను అనే గొప్ప, నేను అనే అహంకారము, గర్వము అవన్నీ ఉంటాయన్నమాట. నేను చేశాను అన్నట్లుంటుంది. అలాగే ఇంకా మనము ఇంకా మాంసము, గుడ్లు ఇవేమీ తినకూడదు. అవన్నీ కూడా రజోగుణాన్ని పెంచుతాయి ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వలన. ఇంకా మనము కుళ్ళినవి గాని అంటే కుళ్ళిన ఆహార పదార్థాలు, ఇప్పుడు కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా! కూరగాయలు కట్ చేసేటప్పుడు మనకి బెండకాయలు, వంకాయలు ఇవన్నీ కట్ చేస్తున్నప్పుడు కొన్ని పుచ్చులనేది వస్తూ ఉంటాయి. వస్తే ఏం చేస్తాము, కొంచెం కట్ చేసేసి మిగతాదంతా వాడేస్తూ ఉంటాం. కానీ అటువంటి వాటిల్లో కూడా జీవశక్తి అనేది ఉండదు. కుళ్ళటం స్టార్ట్ అయిందంటే అది పాడైపోయినట్లే. కాబట్టి అటువంటివి వాడకూడదు. ఆటిల్లో జీవశక్తి అనేది పోతుంది. అటువంటి అని చెప్పేసి మన గురువులు చెప్తూ ఉంటారు. అలాగే పుల్లటివి ఏమీ తినకూడదు. పుల్లటివి అంటే మన తమో గుణాన్ని కలిగిస్తూ ఉంటాయి. పుల్లటి మజ్జిగ కానీ అట్లాంటివి ఏమీ తీసుకోకూడదనమాట. అంటే తమో గుణం అంటే బద్ధకము, సోమరితనము ఇవన్నీ ఎక్కువవుతాయన్నమాట. ధ్యాన సాధన చేసుకుందాము అనుకుంటాము. అందులోకి మనకేంటంటే ఆ తమో గుణంలో ఉండటం వల్ల బద్ధకంతో సరేలే ఈ పూటకి చేయకపోతే ఏమవుతుంది, రేపు చేసుకోవచ్చులే అన్నట్లు ఉంటామన్నమాట. అంటే ఆహారం ద్వారా కూడా మనకి అంత ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. ఏ పూటకి ఆ పూట ఫ్రెష్‌గా వేడిగా వండుకొని తినాలి అని చెప్తున్నారు గురువులింకా. ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తింటే మనకి ఎంతో చక్కగా ధ్యాన సాధన బాగా కుదురుతుంది. మనకి ఆధ్యాత్మికంగా ఎదగాలి అన్నా, ధ్యాన సాధన బాగా కుదరాలి అన్నా ఆహారం విషయంలో ఎంతో స్ట్రిక్ట్‌గా పాటించాలన్నమాట ఈ రూల్స్ అన్నీ. అలాగే ఇంకా కారాలు, మషాలాలు ఇవన్నీ కూడా చాలా లైట్‌గా వేసుకోవాలి. ఉప్పులు, కారాలు, మషాలాలు అన్నీ లేని ఆహారం తీసుకుంటే ఎంతో చక్కగా ధ్యాన సాధనలో ఎంతో పురోగతి అనేది సాధించగలుగుతాం. ఇంకా మనకి ఇంకో పాకశుద్ధి అని ఉంటుంది. పాకశుద్ధి అంటే ఏంటంటే, మన వంట చేసే వాళ్ళ ఆహ్, ఆలోచనల ప్రభావం మనం చేసే వంట మీద ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ గురువుగారు. అంటే మనం చక్కగా ధ్యానం చేసి వంట చేశామనుకోండి, అప్పుడు ఆ ధ్యానం ఎంతో చక్కగా బాగా కుదురుతుంది. అంటే ధ్యానం చేసి వంట చేస్తే ఆ వంట ఎంతో బాగా కుదురుతుంది. అలాగే ఆహ్, ఆహారం కూడా ఎంతో రుచిగాను కుదురుతుంది. అలాగే తిన్నవాళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారనమాట. అంటే ఇప్పుడు మన ఆలోచనల ప్రభావం మనం చేసే వంట మీద కూడా ఉంటుంది అని చెప్పేసి దీని వల్ల ఓ చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. ఒక ఒక రాజుగారు సాధువుని భోజనానికి పిలుస్తారు. భోజనానికి పిలిస్తే అప్పుడు సాధువు అక్కడికెళ్తారనమాట. ఆ సాధువుకు వంట చేసే ఆయన అతనేంటంటే అక్కడ రాజుగారంటే గనక బోలెడు వెండి సామాన్లు అవన్నీ ఉంటాయి కదా! అట్లా అవన్నీ చూసి చాలా వెండి వస్తువులు అవన్నీ ఉన్నాయి. ఇక నేను వెండి వస్తువులన్నీ ఉన్నాయి కదా! ఒక చెంచా తీసుకుంటే ఏం తెలుస్తుందిలే రాజుగారికి అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఒక చెంచా తీసి బ్యాగ్‌లో ఒక జేబులో వేసుకుంటాడనమాట. అంతలోకి వంట అతను ఏం చేస్తాడు అట్లా అనుకున్నాడు. తర్వాత వంట చేసేస్తాడు. అయిపోతుంది. సాధువుకు భోజనం వడ్డిస్తారు.
భోజనం వడ్డిస్తే ఆ సాధువు ఏంటంటే భోజనం చేసేటప్పుడు చక్కగా పక్కన మంచినీళ్ళు పెడతారు కదా, ఒక వెండి గ్లాస్తో మంచినీళ్ళు పెడతారనమాట. అయితే ఏం చేస్తారు, ఆ మంచినీళ్ళు తాగేసి భోంచేసి మంచినీళ్ళు తాగేసి ఆ గ్లాసు బ్యాగ్లో వేసుకొని వచ్చేస్తారు. తర్వాత ఇంటికొచ్చి ఆశ్రమానికి వచ్చి చూసుకుంటే అతను సంచిలో ఇది ఉంటుంది, వెండి గ్లాస్ ఉంటుంది. అప్పుడు ఆ సాధువుకి ఏం అర్థం కాదనమాట. నేను అందరినీ వదిలేసాను. మేడం వచ్చారు. అరే అని హరీష్ గారు మేడం వచ్చారండి. ఓకే మీ మేడం. ఓకే. ఓకే నమస్తే మేడం. మేడం. లావణ్య మేడం నమస్తే అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. మేడం అంటే మనం తిన్న ఆలోచన, మనము వంట చేసిన వారి ప్రభావం మన ఆలోచనల మీద కూడా ఉంటుంది. మన మీద కూడా ప్రభావం పడుతుంది అని చెప్పేసి దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మనము ఎప్పుడైనా సరే పాకశుద్ధి అనేది ఉండాలి. మన వంట ఎంతో ధ్యానం చేసి చక్కగా చేస్తే గనక మన ఆలోచన, మన వాళ్ళు తిన్న వాళ్ళు కూడా ఎంతో ఆరోగ్యంగాను ఉంటారు. ఆళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అని చెప్పేసి దీని ద్వారా అర్థమవుతుంది. కాబట్టి పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి అనేది కూడా ముఖ్యం అని చెప్పి మన పత్రి సారు చెప్పడం జరిగింది. అవంతా కూడా మనము ధ్యానంతో పాటు ఇది కూడా ఫాలో అయితే ఎంతో చక్కగా ధ్యాన సాధన కుదురుతుంది. మనము అనుకున్న టార్గెట్ సాధించగలుగుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, హరీషారాణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.